హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఒక మంచి ఫ్లవర్ ప్లాంట్ గురించి తెలుసుకున్నామండి. ఇది ఫ్లవర్ వైన్ అనమాట, అంటే తీగలాగా పోతుంది. ఇది సమ్మర్ బ్లూమింగ్ ప్లాంట్ అండి. అంటే ఇప్పుడు జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు పేరు వినే ఉంటారు, గిన్నెమాలతి అని. అంటే మన గిన్నె ఎలా ఉంటుందండి, మనవి గిన్నె బౌల్స్ ఇలా చూస్తేనేమో బెల్లులాగా ఉంటుంది. ఇలా చూస్తేనేమో బెల్లులాగా ఉంటుంది, నిలువుగా. ఇలా చూస్తేనేమో గిన్నెలాగా ఉంటుంది. ఒక బౌల్, చిన్నపాటి బౌల్, ఎంత మంచి డిజైన్ బౌల్ లాగా ఉంటుంది. ఇలా చూస్తేనేమో బెల్లులాగా ఉంటుంది. బట్ దీని స్మెల్ చాలా బాగుంటుందండి. దీన్ని గిన్నెమాలతి అంటారు. మనకి చిన్నప్పుడు మనము ఊళ్ళలో చూసాము. ఇది నాకు శర్వాణి నర్సరీ వాళ్ళు గిఫ్ట్గా పంపించారండి. ఏమంటారు, జూన్లో నేను సాయిల్ తీసుకున్నప్పుడు వాళ్ళు గిన్నెమాలతి ప్లాంట్ నాకు గిఫ్ట్గా పంపించారనమాట. ఇప్పుడు బ్లూమింగ్ స్టార్ట్ అయింది జనవరిలో. చూడండి ఎంత బాగుందో, ఇప్పుడే స్టార్ట్ అయింది బ్లూమింగ్. ఇది 1 year ప్లాంట్ కాబట్టి చూడండి, ఇంకా నెక్స్ట్ ఇయర్కి నేను పెద్ద టబ్లోకి మార్చుకోవాలి. ఇది మాత్రం నేను ప్రస్తుతం అయితే ఈ టబ్లో పెట్టాను. ఇప్పుడు మాత్రము ఇందులో పెట్టాను. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బ్లూమింగ్. ఇంకా సమ్మర్ వరకు ఉంటుందండి ఇది. పెస్ట్ అయితే నేనైతే పెస్ట్ ఏమీ ఉండదండి. నేను అంటే ఎప్పుడైనా ఏ ప్లాంట్ అయినా పెట్టుకునేటప్పుడు యూనివర్సల్ సాయిల్ తీసుకుంటానండి. వర్మి కంపోస్టు ఇలా అన్ని తీసుకొని సాయిల్ మిక్సింగ్ తీసుకుంటాను. కాబట్టి నేను ఇప్పుడు బ్లూమింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఇస్తానండి వర్మి కంపోస్ట్. మామూలుగా అయితే డైలీ అలా అయితే నేను లిక్విడ్ ఫెర్టిలైజర్సే యూస్ చేస్తాను. 1 monthకి ఒకసారి అలా ఇచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఇస్తాను ఇప్పుడు వర్మి కంపోస్ట్, ఎందుకంటే బ్లూమింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇచ్చేసుకొని సాయిల్ కూడా అండి అదే డ్రైన్ హోల్స్ సరిగ్గా ఉండాలండి. అంటే వాటర్ డ్రైన్ అయిపోయేలాగా ఉండాలి. అదే మనకి పెస్ట్ అలా ఏమీ ఉండదు. స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతాయండి ఫ్లవరింగ్ అనేది. దీంట్లో మరి హనీ ఉంటుందో ఏమో కానీ హనీ బీస్ మాత్రం బాగా తిరుగుతూనే ఉన్నాయండి ఈ ప్లాంట్ దగ్గర. చక్కగా స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరైనా ఎప్పటికైనా ఎవరి దగ్గరైనా ఈ ఫ్లవర్ ప్లాంట్ లేకుంటే కనుక మీ దగ్గర ఉన్న నర్సరీలో దొరుకుతుంది. అవైలబుల్గా ఉంటే కనుక తెచ్చుకొని పెట్టుకోండి. చాలా మంచి ఫ్లవర్ ప్లాంట్ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఒకసారి చూపిద్దామని ఈరోజు గార్డెన్లోకి వచ్చాను. ఈరోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఈ ఫ్లవర్ ప్లాంట్ గురించి మీకు వీడియో చూద్దామని చెప్పేసి వీడియో చేశానండి. ఈ వీడియోలో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.